హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్ కి స్వాగతం. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేము ఈ సంక్రాంతి పండగకి సకినాలు చేసామండి. మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను చూడండి. నేనైతే 4 కేజీల రైస్ తీసుకున్నానండి. వీటిని రాత్రిపూటే కడిగి నానబెట్టుకుంటున్నాను. వీటిని తెల్లవారగానే జల్లిబుట్టకేసేసి తడి లేకుండా ఒక 10 నిమిషాలు ఉంచేసి పిండి పట్టించుకోవాలండి. పిండి పట్టించడం అయిపోయిందండి. ఇప్పుడు సకినాల పిండిని ఎలా కలపాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పిండినంతా నేను ఒక బేసన్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు దీన్నంతా చక్కగా పొడి పొడిగా చేసుకుంటున్నాను. దీంట్లోకి 1/2 కేజీ నువ్వులు వేసుకుంటున్నానండి కడిగేసి. టీ గ్లాస్లో సగం ఓమ వేసుకుంటున్నానండి. టీ గ్లాస్తోనే సగము సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీన్నంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు అంతా సమానంగా కలిసేలాగా. ఇప్పుడు కలపడం అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ వేసి పిండిని కలుపుకుంటున్నాను. ఈ సకినాల పిండి కొంచెము లూజ్గానే ఉంటుందండి, ఎందుకంటే పిండి అనేది నానుతుంది కాబట్టి పీల్చుకుంటుంది. ఇగో ఇలా అలా అయ్యేలాగా కలుపుకోవాలి. మనకు సకినం పోస్తే ఇలా చుట్లు చుట్లుగా రావాలి కాబట్టి ఇలా కొంచెం తడి తడిగానే కలుపుకుంటాము మేము. కలపడం అయిపోయిందండి. నేను ఒక పావు గంట పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సకినాలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూడండి. మేము ఈ సకినాలు చేసే ముందు గౌరమ్మను పెడతామండి పిండితోనే. పసుపు కుంకుమ పెట్టేసి అప్పుడు సకినాలు పోయడము స్టార్ట్ చేస్తాము. చూడండి మేము ఎలా తిప్పుతూ సకినాలు పోసుకుంటామో. చూడండి ఇలా పిండి పట్టుకొని తిప్పుతూ చుట్టూ చుట్టూ చుడుతూ పోస్తామండి సకినాలు. ఇలా చేస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చూడండి మా సకినాలు చేయడం అయిపోయిందండి. ఇవి ప్లెయిన్ సకినాలండి. ఇప్పుడు నేను వీటికి కారం కలిపి కారం సకినాలు కూడా చేస్తానండి. ఇప్పుడు అదే పిండిలో మళ్ళీ ఒక స్పూను జీలకర్ర వేసుకున్నానండి. కొంచెం 1/2 కేజీ పిండి ఉంచుకున్నాను. కొత్తిమీర కూడా ఒక చిన్న కట్ట సన్నగా తరిగి వేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా మిక్సీలో వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని వేసుకున్నాను. కారం సకినాలు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్. ఇప్పుడు ఈ పిండిని అంతా కలిసేలాగా కొంచెం కలిపేసుకుంటానండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. నేనైతే 1 కేజీన్నర ఆయిల్ వేసుకున్నానండి ఈ కళాయిలో. ఎందుకంటే సకినాలు మునిగి బాగా కాలాలి కాబట్టి అందుకని కేజీన్నర ఆయిల్ వేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఈ సకినాలని ఇలా నెమ్మదిగా తీసుకోవాలండి, లేకుంటే విరిగిపోతాయి. కాసేపు ఆరిన తర్వాతనే వీటిని కాల్చాలండి, లేకుంటే పైన అంతా ఎర్రగా అయిపోతుంది పచ్చిగా ఉండి పిండి. నా సకినాలు అయితే బాగా ఆరిపోయినాయండి, అందుకే నేను కాల్చడానికి తీస్తున్నాను. మెల్లమెల్లగా తీసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు నేను సకినాలని ఆయిల్లో వేసుకున్నాను. చూడండి ఇలా తిప్పుతూ సకినాలని కాల్చాలండి. అటు ఇటు తిప్పేస్తూ ఉండాలి.
ఇలా కొంచెము ఎరుపు రంగు వచ్చే వరకు ఉంచేసుకోవాలండి. తెల్లగా కావాలనుకుంటే తెల్లగా కాల్చుకోవచ్చు. మేమైతే ఎరుపు రంగులో ఇష్టపడతాం కాబట్టి అందుకని కొంచెం నేను దూరగానే వేయించుకున్నాను ఈ సకినాలని. అయిపోయిందండి ఇప్పుడు ఈ సకినాలు చేయడము. కరకరలాడే సకినాలు రెడీ అయిపోయినాయండి. ఇవి కారం సకినాలండి. ఇవి నేను చుట్టేటప్పుడు చూపించలేకపోయాను. ఇవి కొంచెం లావుగానే వస్తాయండి ప్లెయిన్ సకినాల కంటే. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.